నిజంగానే విద్యను నిర్వీణ్యం చేస్తుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక నిర్వీణ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు గురుకులాలను కేసీఆర్ గారు నిశానా జరిపేస్తానని గురుకులాలను మూసివేసే ప్రయత్నం, గురుకులాల్లో ఏం జరిగినా కూడా అడగని పరిస్థితి ఉంది. నిన్ననే అనుకుంటాను ఒక అధికారి మాట్లాడుతూ గురుకులాలలో పని చేసుకుంటే తప్పేముంది, చేసుకోండి అంటున్నారు. పని చేసుకుంటారు, ఎవరింటి దగ్గర వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు పని చేసుకోవడానికి. కానీ ఈరోజు గురుకులాలలో ఉన్న మెయింటెనెన్స్ సంబంధించిన అమౌంట్ కూడా ఈరోజు తీసేశారు స్కూల్స్లలో కానీ గురుకులాల్లో కానీ. పైగా చేసుకుంటే తప్పేముంది అంటున్నారు. చేసుకోవడంలో తప్పలేదు, కానీ ఈరోజు ఆ పేదింటి బిడ్డలను మన దగ్గర తీసుకొచ్చి ఈరోజు అక్కడున్న సిబ్బందికి ప్రతి నెల ఒక 40,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక 40,000 ఎందుకు తీసేశారు అంటే, మీ గురుకులలో మీరే పని చేసుకోండి అని పిల్లలకు చెప్తున్నారా? మీరే వండుకోండి, మీరే ఉత్తుకోండి, మీరే బోళ్ళు దోముకోండి, మీరే బాత్రూమ్లు కడుకోండి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు? వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి మంచి చదువు చెప్పి వాళ్ళ జీవితాల్లో మార్పు చేస్తామన్నాం కదా మనము. కానీ ఈరోజు తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నాము? మీరే క్లీన్ చేసుకోండి, చేసుకోవడంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నేర్పించాలి తప్పిస్తే దాన్ని వెట్టి చాకరి కింద చూపించొద్దు. కాబట్టి ఇలాంటివి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. దయచేసి ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ